సూపర్ సీన్ రాశారు ఆయన. అంటే దట్స్ లైక్ అదే యాక్టర్స్ వచ్చినప్పుడు సీన్స్ అవన్నీ మారుతూ ఉంటాయి కదా! సో, ఐ థింక్ ఆ విషయంలో నేను చాలా లక్కీ. ఇప్పుడు నా కోసం రాయడం అనేది ఒక స్పెషల్ ఫీలింగ్ కదా! సో, దామిని కూడా ఐ ఎంజాయ్డ్. ఎక్కువ డైలాగ్స్ పరంగా అయితే తక్కువే అనుకుంటా కదా దర్శన్, నాకు తక్కువే. డైలాగ్స్ తక్కువ. కొంచెం ఆ పర్ఫార్మెన్స్‌లో అండ్ సెకండ్ హాఫ్‌లో అయితే దేర్ ఇస్ వన్ నైస్ సీన్. నాకు డబ్బింగ్ చేసినప్పుడు ఇంకా సినిమా చూడలా. సినిమా ఫుల్‌గా చూస్తే నాకొక ఐడియా వస్తది. మధ్య మధ్యలో డబ్బింగ్ కట్స్, రఫ్ ఎడిట్స్ చూస్తే నాకు ఒక్కొక్కసారి ఐ కాంట్ జడ్జ్ ఎ ఫిల్మ్ అని చెప్పి ఐ డోంట్ వాచ్ ఇట్. చూసినప్పుడు డబ్బింగ్‌లో చాలా మంచిగా అనిపించింది. సో, డెఫినెట్‌గా ఇట్స్ అ వెరీ, నేను ఈ సినిమా వచ్చి బ్రహ్మాండమైన సినిమా, లైక్ బ్రహ్మాండం మీన్స్ లైక్ బ్రహ్మాండం. అలాంటి సినిమా అని చెప్పను. ఇట్స్ అ వెరీ సింపుల్, స్వీట్ స్టోరీ టోల్డ్ ఇన్ ఎ ఎంటర్‌టైనింగ్ వే అంతే. ఇప్పుడు మనం థియేటర్‌కి వచ్చాము, ఫ్యామిలీతో వచ్చాము. చిన్న పిల్లల దగ్గర నుంచి వయసైనోళ్ళ దాకా 2 గంటలు 2 అవర్స్ 10 మినిట్స్ ఐ థింక్ 2 అవర్స్ 10 మినిట్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఒక పాప్‌కార్న్ తిని, ఒక ఫ్యామిలీతో బైక్‌లో పిల్లలు లేకపోతే కార్‌లో వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేసి హ్యాపీగా ఒక పైసా వసూల్ సినిమా అని చెప్తాను. మా సినిమా భయంకరంగా ఉంటుందండి, అవి ఉంటాయండి అలా ఐ కాంట్ రియలీ సే బికాజ్ ఐ నో ఇట్స్ అ వెరీ సింపుల్ స్వీట్ స్టోరీ.